ప్రభు స్థాపించిన ఈ మార్గం ఏదైతే ఉందో ఇది ఇక్కడిదే అంటున్నారు. అయితే ఈ పరిసర ప్రాంతాల్లో మన భారతదేశంలో కొన్ని చోట్ల సువార్త చేస్తున్నప్పుడు అడ్డుకుంటున్నారు. అంటే కొన్ని దేవాలయాల దగ్గర, కొన్ని గుడుల దగ్గర ఇలా అడ్డుకుంటున్నారు. నిజానికి అసలు ఆ పరిసర ప్రాంతాల్లో సువార్త చేసే అధికారం క్రైస్తవులకు ఉందంటారా? అసలు మన సువార్త పరిధులేంటి? అయితే కొంతమంది అంటున్నారు వీధి సువార్త కూడా అవసరం లేదని కొంతమంది పాస్టర్లు కూడా మాట్లాడుతున్నారు. వీటి రెండింటిని గురించి మాకు వివరణ కావాలన్నా. ఇది మనదే అయినప్పుడు మనం ఎందుకు సువార్త చేయకూడదు? రైట్, మనదే. ఈ దేశం మంది, ఈ ప్రపంచం మంది, మన నాయింది. కానీ కానీ అదే స్టేట్మెంట్ అందరూ ఇవ్వచ్చు. అదే స్టేట్మెంట్ ప్రతి మనిషి ఇవ్వాలి. ప్రతి మనిషికి ఆ హక్కు ఉంది. నేను సువార్త చెప్తున్నాను. నేను ఒక ఊరికి వెళ్ళాను. ఎక్కడ అంటే గుంటూరు జిల్లాలో ఒక చిన్న గ్రామం. ఆ గ్రామానికి వెళ్ళాను. నైట్ పడుకున్నాను. బాగా లేట్ అయిపోయింది మీటింగ్ లేట్ అయిపోయిన తర్వాత మనోళ్ళు రావడమే 9:30 10కి వస్తారు. 12:30కు మీటింగ్ అయిపోయింది. సరే అని వెళ్ళి పడుకున్నాను. ఒక ఉదయం 3:30 4 అయింది. 4 అవ్వంగానే గంట కొట్టింది. టింగ్ టింగ్. యెహోవా వలన ఆశీర్వదింపబడినవాడా లే సోమరి లే అంటుండు. ఎవడు ఏ ఆకాశవాణి ఏంటిది అనుకున్నాను. బయటకు వచ్చి చూస్తే బొంగులు పెట్టున్నాడు ఇంతవి. నేను పాస్టర్ గారిని అడిగాను, ఏంటండి ఏంటండి పాస్టర్ గారు ఏదో సౌండ్ సువార్త చెప్తున్నామండి అన్నాడు. అబ్బో భలే చెప్తున్నారు సువార్తలు. ఎలా చెప్తారు? నిద్రపోయేవాడిని కెలికి లేపి సువార్తనా? అది సువార్త కాదు. దానివల్ల మనం చెప్పే మెసేజ్కు విసుగు వస్తుంది. ప్రజలకి విసుగు రాకుండా చేయాలి. ఆ శుక్రవారం పూట మసీదుకి వెళ్ళి ఒకడు వాడికున్న నిష్టలో, వారికున్నటువంటి భక్తిలో, వారికున్నటువంటి దైవభీతిలో మసీదుకి వెళ్ళి వస్తున్నారు. నువ్వు ఆ మసీదు కాన్ని నిలబడుకొని అస్సలాము అలైకుం సాహబ్ ఏలో అని చెప్పి వాడికి ఇచ్చావనుకో, ఏమంటాడు? 4 వేస్తాడు. ఎందుకేడు అంటే మనకు ఒక కామన్ సెన్స్ ఉండాలి. ఒక కామన్ సెన్స్తో మనం పనిచేయాలి. ఉదాహరణకు ఎవరైనా వాళ్ళ ఇంట్లో చనిపోయారు, ఆడి దగ్గరికి వెళ్ళి రికార్డింగ్ డాన్స్ పెడతారా? పెట్టరు. కామన్ సెన్స్. అరే వాడు దుఃఖంలో ఉన్నాడు, దుఃఖంలో మనం కలిసి కొద్దిగా సాంత్వన ఊరట ఇచ్చే పని చేద్దాం. ఎవరింట్లో అన్నా పెళ్లి జరుగుతుంటే వెళ్ళి ఇంట్లో చచ్చిపోయారు ఏడుతాం మనం. ఎందుకు ఏడం? అది అది కరెక్ట్ కాదు. అది మనకు కూడా తెలుసు. అలాగే మనం ఏదైనా క్రీస్తుని గురించి చెప్పాలి అని అంటే దానికి టెంపులే దొరికిందా, మసీదే దొరికిందా? అవసరం లేదుగా. ఎందుకు చేయాలి అక్కడ? సో మనమే కావాలని రెచ్చగొట్టేట్లుగా ఎప్పుడూ ప్రయత్నం చేయకూడదు. ఇది మనది కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను అని చేయకూడదు. స్వేచ్ఛ అనంటే విచ్చలవిడితనం కాదు, యథేచ్ఛవర్తన కాదు. స్వేచ్ఛ అంటే అవతలి వ్యక్తి మూడేంటి, అవతలి వ్యక్తి ఎలా ఉన్నాడు, అవతలి వ్యక్తి ఎలా స్పందిస్తాడు, అవతలి వ్యక్తితో నేను ఏం చెప్పాలి, ఎప్పుడు పంచుకోవాలి అని సమయాన్ని చూసి ఆ సమయంలో మంచి స్నేహభావంతో గౌరవప్రదంగా ఆయనకు క్రీస్తును పరిచయం చేయాలి. వీధి సువార్త చేయండి, తప్పేమీ లేదు. కానీ వీధి సువార్త పేరిట గొడవలు పెట్టుకోవద్దు. మొన్న కొందరు వెళ్ళారు, క్రైస్ట్ గాస్పెల్ టీం, సంచులు వేసుకుని తెల్ల బట్టలు వేసుకుని పోతే అక్కడ వాళ్ళు అడ్డుకున్నారు. వాళ్ళు కొట్టనీకి వస్తే ఈడు కొట్టనీకి వెళ్తున్నాడు, ఆడు తిడితే ఈడు తిడుతున్నాడు. ఏం చెప్తున్నావు నువ్వు? ఏ పని అయితే చేయటానికి వెళ్ళావో దానికి కరెక్ట్గా ఆపోజిట్ చేస్తున్నావు నువ్వు. అవసరమా? లేదు. ఎదగాలి, ఆలోచన స్థాయిలో పైకి రావాలి. మాధ్యమాలను ఉపయోగించండి. మీరు చేస్తున్నటువంటి ఈ మాధ్యమ పరిచర్య ఎక్సలెంట్. మొన్న జరిగిన డిస్కషన్ 7 లక్షల మంది చూశారు. అందరూ క్రైస్తవులే చూసింటారా? నో. మన మాట ఉప్పు వేసినట్లుగా ఉంటే, మన మాట తగ్గింపుతో ఉంటే, మన మాట అవతలి వారి భావజాలం ప్రకారంగా రెచ్చిపోతూ ఉంటే, మనం మన భావజాలం ప్రకారంగా తగ్గించుకుని మాట్లాడితే ప్రజలను గెలవడం చాలా ఈజీ. ప్రజలను గెలుస్తాం. ఈ భావజాలంతోనే ప్రభువు ఈ లోకాన్ని గెలిచాడు. మనం అలాంటి భావజాలంతోనే సువార్త చేయాలి. సో సువార్త చేయండి, ఇది మన దేశం, కానీ సమయస్ఫూర్తి కలిగి చేయండి. ఉదాహరణకు ఏదైనా వేరే గ్రామానికి మీరు వెళ్తున్నారు, ఇక్కడ నుంచి ఒక టీం వేసుకుని
అక్కడ ఉంటారు కదా క్రైస్తవులు, ఒకవేళ ఉంటే వారికి ఇన్ఫామ్ చేయండి, మేము వస్తున్నాం, మేము పని చేయాలనుకుంటున్నాం, మీకు సమయం వీలైతే మాకు తోడుగా ఉండండి, మేము చేస్తాం, వెళ్ళండి. దగ్గరున్నటువంటి వాళ్ళతో ముందు పీస్ పర్సన్ అంటారు, అంటే ఒక సహృదయం ఉన్న వ్యక్తిని కలుపుకోండి, అక్కడ కలిసి చేయండి, మళ్ళీ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోండి, ఇబ్బంది ఏమీ లేదు. అలాగే మాధ్యమాలను వాడుకోండి, అలాగే టెక్నాలజీ వాడండి, సెల్ ఫోన్స్ వాడండి, వాట్సాప్ వాడండి, ఫేస్బుక్ వాడండి, ఇవన్నీ మీరు చేసేవే, కొత్తవేం కాదు. అన్నిటినీ మించి స్నేహం వాడండి, స్నేహపూర్వకంగా ప్రజలను పట్టండి, గృహదర్శనాలు చేయండి. ఇవన్నీ ఏం కాకుండా ఊరికే పోయి చేతిలో ఉన్నది వాడు మూడేంటో తెలియదు, వాడు ఎలా ఉన్నాడో తెలియదు, ఇదిగో నువ్వు నమ్ముకుంటే పరలోకం మొత్తం లేక నరకం మొత్తం, దేవుడు నిన్ను 65 చేస్తాడు, ఈ మాటలన్నీ చెప్తే ఎవరండి వినేది? ఎవరు వినరు. మనం చెప్పే దాంట్లో మనకు క్లారిటీ ఉండదు, వినే దాంట్లో వాళ్ళకు క్లారిటీ ఉండదు. అలా వద్దు. ఒక స్ట్రక్చర్డ్ వేలో, ఒక పద్ధతిగా గనక మనం చేస్తే మనం చాలామందిని గెలవచ్చు. సో నా ఆన్సర్ ఏంటంటే, ఇది మన దేశం, కానీ సమయస్ఫూర్తితో ప్రజలను ఆకర్షించే విధంగా, ఆకట్టుకునే విధంగా సువార్త పరిచర్యను చేయండి. సువార్త పరిచర్యలో క్రీస్తును, రాజును పరిచయం చేయటం మన ఆలోచన, అంతేకాని మన మతాన్ని పరిచయం చేయటం కాదు. అక్కడే మనం తప్పుదారి పడుతున్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న.